హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందామా. సో వీడియో ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఆఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్. ఒక బ్రైడ్ వాళ్ళని బుక్ చేసుకున్నారు రిసెప్షన్కి అలాగే ముహూర్తంకి. సో రిసెప్షన్కి 3 o'clock చెప్పారు, వాళ్ళు లేట్గా వచ్చారు. మేము 3 o'clock అంతా అక్కడికి రీచ్ అయిపోయాము. మేము వెళ్ళేటప్పటికి ఇలా డెకరేషన్ చేస్తూ ఉన్నారు. సరే అని చెప్పి కొంచెం గ్లిమ్స్ తీసుకుందామని అలా తిరుగుతూ కొన్ని వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను. బ్రైడ్ 6 o'clock అయిపోయింది, ఇంకా రాలేదు. సో బ్రైడ్ కోసం వెయిటింగ్. బ్రైడ్ వచ్చిన తర్వాత రిసెప్షన్ మేక్ ఓవర్ చేసేసి ఫుడ్ తినేకి కిందికి వెళ్ళాము. కింద బయట వచ్చేసి ఇలా ఫ్రూట్ సలాడ్స్ అంతా పెడుతున్నారు. ఇంకా ఫ్రూట్ సలాడ్ తీసుకొని అలాగే పెప్పర్ వేసుకొని తిన్నాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ ముహూర్తం మేక్ ఓవర్ అయితే వీడియో తీయలేదు, మర్చిపోయాను నేను, టైం అయిపోతుందని. ఇంకా ఆ రోజు మార్నింగ్ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మా పిన్ని వాళ్ళంతా వచ్చున్నారు. ఇలా చిన్నగా గేమ్స్ ఆడుకునేకి పార్క్కి వెళ్ళాము. ఫస్ట్ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి తర్వాత పార్క్కి వెళ్ళాము. సో అందుకే మేము అలా ఉన్నాము. పార్క్ అయితే ఇంకా బాగా రెడీ అయ్యి ఉండొచ్చు. ఇంకా స్విమ్మింగ్ నుంచి అట్లాగే వేస్తూ వాటర్ అంతా తడిసిపోయిన డ్రెస్సెస్ అంతా. ఇంకొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసుకొని బాగా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుడ్ చేసుకొని తిన్నాము. సమ్మర్ వచ్చిందంటే మ్యాంగో పిక్కల్ అందరికీ ఫేవరెట్. నాకైతే చాలా ఇష్టము. మ్యాంగోస్ అని, మ్యాంగో పికిల్స్ అని, అవి పచ్చివైతే ఇంకా ఎక్కువ ఇష్టం పండు వాటిల కన్నా. సో ఇందులో ఇప్పుడు వచ్చేసి మ్యాంగో పికిల్ పెడుతున్నాము. మ్యాంగో పికిల్ పెట్టేకి ఫస్ట్ అవి నీట్గా వాష్ చేసుకొని వాటర్ ఏం లేకుండా క్లీన్ చేసి పెట్టుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత అవి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. మేము ఇక్కడ తీసేది వచ్చేసి గద్ద మామిడికాయలు అంటారు కదా. సో అవి ఒక 2 kgs తీసుకొని ఒక చిన్న చిన్న సైజెస్లో కట్ చేసి పెట్టుకుంటున్నాము. కట్ చేసిన తర్వాత దాంట్లో ఉప్పు మిరప్పొడి వేసుకొని ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ మిరప్పొడి ఉప్పు వేసుకోవాలి మనకి టేస్ట్ తగ్గట్లు. ఉప్పు మిరప్పొడి వేసుకున్న తర్వాత దాన్ని పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్లోకి కొంచెం ఆవాలు అలాగే ఎండుమిర్చి, తెల్లగడ్డలు అవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆవాల పొడి ఉంటుంది కదా. సో ఆవాల పొడి కూడా ఎక్కువ వేసుకోకూడదు, లైట్గా కొంచెం వేసుకోవాలి. దాన్ని ఆయిల్లో కూడా వేసుకొని పోపులో వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గానే మామిడికాయలకి ఇప్పుడు మిరప్పొడి ఎలా వేస్తామో అలా వేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా పికిల్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా ఆ రోజు వచ్చేసి మేము బోండా చేసుకున్నాము, ఆకు బోండా. సో ఆకు బోండాకి కొంచెం అందరికీ తెలిసిన ప్రొసీజరే, బోండా ఎలా వేసుకుంటామో దాంట్లో జస్ట్ కూరాకు ఉంటుంది, సిర్రాకు. మేము సిర్రాకు వేసుకుంటాం. సో ఆకు వేసుకొని మిక్స్ చేసుకొని బోండాలాగా వేసుకోవాలి. బోండా కన్సిస్టెన్సీ వచ్చేసి ఎక్కువ పలుచగా కలుపుకోకూడదు, మీడియంగా ఉండాలి. ఇంకా మాకు పిండి సరిపడితే మళ్ళీ కొంచెం పిండి వేసుకొని కలుపుతూ ఉంది మా ఫ్రెండ్. ఇలా కలుపుకోవాలి. అంత లూజ్గా ఉండకూడదు, అంత గట్టిగా ఉండకూడదు. లూజ్గా ఉంటే రౌండ్గా రావు. సో ఫైనల్ క్లిప్ అనేది నేను మిస్ చేసుకున్నాను. ఈ బోండాలోకి మనం వచ్చేసి ఇప్పుడు టమాటా చట్నీ చేసుకుంటున్నాము. చాలా సింపుల్ అండ్ ఈజీ టమాటా చట్నీ. ఫస్ట్ ఒక బాండిల్ పెట్టుకుని దాని లోపల కొంచెం జీలకర్ర అలాగే తెల్లగడ్డలు, వెల్లుల్లి అంటాము అవంతా ఒలుచుకొని దాంట్లో వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోని ఎండుమిర్చి కారం తగ్గట్టుగా మీరు ఎంత కారం తింటారో సో ఆ కారంకి తగ్గట్టు ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 4-5 టమోటాస్ కట్ చేసుకొని అలాగే కొంచెం దూరగా వేయించుకోవాలి. మళ్ళీ మెత్తగా కాకుండా లైట్గా ఫ్రై అయ్యేలాగా వేయించుకొని లైట్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను నేను. ఇంకా మొత్తం కొంచెం చల్లారించుకొని మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకుంటే బోండాల కాంబినేషన్ టమోటా చట్నీ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.